సో ఈరోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తెలుగు తెరకు మాస్ కొత్త కాదు, కానీ వినాయక్ రేంజ్ మాస్ మాత్రం సంథింగ్ స్పెషల్. హీరో విజిలేస్తే సూమోలు గాల్లో లేస్తాయి, హీరో తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. భారీతనం, బ్లాక్ బస్టర్స్ వినాయక్ కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ మార్చేసిన ఓ ట్రెండ్ సెట్టర్. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ మనతో ఉన్నారు. సినిమా ముచ్చట్లు, అలాగే ఈరోజు ఉన్నదానికి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నట్టుగా ఆది 25 years. సో ఈ సందర్భంగా చాలా మాట్లాడదాం. ఆయనతో ఉన్నారు, ఆయన బెస్ట్ ఫ్రెండే కాదు, నిర్మాత కూడా, నల్లమల బుజ్జి గారు. లెట్స్ స్టార్ట్ సార్. సో ఇంట్రడక్షన్ బాగానే ఉంది సార్. వినాయక్ గారు మామూలుగా సినిమాల్లో కనబడే భారీతనం, ఆ సౌండ్స్ మీ దగ్గర నుంచి రావు. మామూలుగా ప్రశాంతంగా, సో యూనో తూర్పు గోదావరి జిల్లా ఎలా ఉంటుందో అలా కనబడుతూ ఉంటారు. బట్ యూనో యాక్షన్ అంతా కూడా మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ స్క్రీన్ మీద కనబడి కూడా చాలా ఏళ్ళైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను అలిగాను అని చెప్దాం అనుకున్నాను సార్. అంటే నేను అలగడం అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ సో మెనీ ఆఫ్ తెలుగు ఆడియన్స్. ఏజెస్ చాలా కాలం అయింది. ఐ థింక్ 8 years అయింది సార్ తెలుగు సినిమా. 7 years దాటేసింది. సో ఫస్ట్ ఆ కంప్లైంట్ తోటి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, ఏంటి సార్ పెద్ద చెప్పుకునేది పెద్దది కాదు, అలా చిన్నది. యా, సో గ్యాప్స్ ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ కాదు లాస్ట్ అంటే నేను తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను అంతే. ఓకే, గ్యాప్ వచ్చింది. రైట్. సో బుజ్జి గారు, మీరు మామూలుగా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఉంటాయండి, రైట్? బన్నీ వాసు అంటూ ఉంటాం. సో అలా చాలామంది ఉంటారు. బుజ్జి గారు, వినాయక్ గారు అనేది తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, రైట్ సార్? సో మీ ఇద్దరు ఏమన్నా కూడబలుక్కొని గ్యాప్ తీసుకున్నారా? అట్లేం లేదు, అట్లా వచ్చింది అంతే. బికాజ్ మామూలు బ్లాక్ బస్టర్స్ కావు మీద కాంబినేషన్లో ముఖ్యంగా. సో వెంకటేష్ గారికి అప్పట్లో మాకు లెక్కలు అవి తెలియవు, కానీ అమెరికాలో ఉండేవారు మీ ఫ్రెండ్ ఒకతను. యూస్ టు టెల్ మీ దాట్. సో లక్ష్మి అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎవర్ హిట్. అండ్ అదేంటి బొబ్బిల్ రాజా కదా మన వెంకటేష్ గారికి అప్పట్లో వినేవాళ్ళం. అంటే అదేం కాదు, లక్ష్మి అసలు మొత్తం అంత తిరగరాసేసింది ఆ టయానికి. అప్పటికి అది బ్లాక్ బస్టర్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దామని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపో సెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది అంతా, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్. ఓకే, సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150, వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము. అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్, 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్, మా తమ్ముళ్ళు అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం ఏమైంది, మా తమ్ముళ్ళు మెహర్ రమేష్ దగ్గరికి మెహర్ రమేష్ని తీసుకెళ్ళి మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య, మానేమన్నాను సార్ అన్నారు. అది ఎవరైనా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు, అనకూడదు కూడా. సో మీకు నచ్చిన ఈ రసం ఏంటి అనేది నవరసాల్లో చూస్తే కనుక మీరు ఫెరోషియస్గా అసలు యాక్షన్ ఎలా పండిస్తారో, కామెడీ గురించి మాట్లాడాలంటే కడుపు చెక్కలైన నవ్వాలండి మీ సినిమాల్లో సీరియస్గా. సో అంతా అఫ్కోర్స్ అండి జిల్లాల నుంచి కొంచెం వచ్చినా మన బ్లడ్లో ఎటు ఉంటుంది, కానీ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు వచ్చిందేమో తూర్పుగోదావరి జిల్లా, సినిమా చూస్తేనేమో రాయలసీమ, రైట్? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిందేమో ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ దగ్గర. సాగర్ గారు ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోర్ అయిందా లేకపోతే ఏంటి సార్ ఇది?
నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు. ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం. చెప్పాలని ఉందని ఆ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం, జస్ట్ 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా, అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు. కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది. స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుద్ది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే అసలు అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది, నిన్ను చూడాలి. ఆ సినిమా పేరు కూడా రామోజీరావు తీసుకుంటున్నారు. అది థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసిగా నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. అంటే మేము చూసినప్పుడు అసలు యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. అవును. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది. సో మీరు నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఏ రకంగా నన్ను అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ. పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే అదేంటి నీకును ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకెలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కూడా కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చిన ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్నావు అక్కడ అంటారు అలాగంటే, రాజమౌళిలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు అది. ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా. వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు, ఎక్కడ మీది అని అడిగేవారు. కాదు మాది వెస్ట్ గోదావరి. అసలు నువ్వెలా తీసేవి సినిమా? ఇప్పటికే అంటారండి అంటే మామూలుగా అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే, మామూలుగా వాటర్ తాగితే కళ్ళు ఎర్రపడ్డం. ఆ సీన్ నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అంటే నాకు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నేను ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కథ, రాఘవేంద్ర గారు కైండ్ ఆఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ గారు చేయరు, చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ప్యాటర్న్ అన్నట్టుగా నేను అలా అనుకుని చేశాను. నాకు ఆయన తర్వాత వంశీ గారు, కృష్ణ వంశీ గారు చాలా ఇష్టం నాకు. ఆయన సాంగ్ అంటే ఆయన సినిమాలో ఆయన షార్ట్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. వింతగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఆర్జీవి గారు, ఈయన కృష్ణవంశీ గారు ఫోన్ చేసి, వినాయక ఒకసారి ఎవరు నువ్వు అసలు అంటే, నేను అంతకుముందు 1-2 సార్లు పరిచయం ఉందంటుంది, కలిశాను. ఫస్ట్ నేను గుర్తుండకపోవచ్చు. వెళ్తే ఆయన ఆంధ్ర టాకీస్ అని బ్యానర్ ఉండేది, ఆయన ఆఫీస్ ఉండేది. వెళ్ళి కలిస్తే
ఏం లేదని చూడాలనిపించింది. ఎవరు నువ్వు అసలు? నేను అంతఃపురం 2.5 గంటలు తీసిన ఒక టోటల్లో 2.5 గంటల్లో నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ వాటర్ తాగే సీన్లో చెప్పేసావు. ఎక్కడ మీది అసలు, ఎవరు నువ్వు, అది ఇది అని చెప్పి ఆయన అది నాకు ఒక మంచి మెమరీ. ఓకే ఓకే చాలా గొప్పగా తీసావు, చాలా అది ఇదని. సినిమా చూసి షాక్ అయిపోయాను నేను. అని నాకు ఒక జైల్లో తొడగొట్టే సీన్ ఉంటుంది. అది ఖైదీలు ఇటువైపు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆ మధ్యలో ఒక మెష్ ఉంటుంది. నువ్వు ఆ మెష్ని తీస్తావు. అంటే అది మేము ఎప్పటికీ అది నేను ఆలోచిస్తే ఎలా ఉంటారు కదా, ఎలా లోపలికి వెళ్తారు, ఎన్ని ఆలోచిస్తాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకేం ఆ ఫీలింగ్ రాలేదని అంటే, సార్ నాకు ఉండింది అది, కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అనడానికి ఫస్ట్ దానికి ఒక లీడ్ సీన్ వేసాను. చలపతిరావు వెళ్ళి జైలర్తో మాట్లాడుతుంటారు. ఆయన ఒరిజినల్ జైలర్, ఆయన నాగేశ్వరరావు ఆయన పేరు. ఓకే, ఒరిజినల్ జైలర్. ఆయన్నే యాక్ట్ చేయమన్నా. ఆయన మీసాలు అవి బాగుంటే, సార్ ఉండండి సార్ మీరే చేయండి సార్ అని చెప్పి 2 సినిమాలు ఆది చెన్నకేశ్వరుడిలో అదే జైల్లో తీసాం, అక్కడే చేసి. ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంటాడు మైండ్లో, ఏం డైలాగ్ ఏమన్నా మైండ్లో మాట్లాడుతుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాడు చలపతిరావు. అంటే మీ మైండ్లో సంథింగ్, అంటే వీళ్ళకి జైలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్, వీళ్ళు మంచోళ్ళుగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంది అనేది మీ మైండ్ లో ఉంటుంది. అప్పుడు మనం కొత్తగా ఏం చూపించక్కర్లేదు. అది ఆ లాజిక్ అలా బ్రేక్ చేసాం. ఇంత ఉంటుందండి ఒక చిన్న సీన్ లో. ఇప్పుడు రాయలసీమ కాబట్టి మీరు నీళ్లు తాగుతుంటే కళ్ళు ఎర్రబడ్డాయి, అది బాగా ట్రాన్స్లేట్ అయింది కృష్ణవంశీ గారు చెప్పినట్టు కూడా. కోనసీమకి చేయాలంటే సరే ఇప్పుడు కొబ్బరి బొండం తాగిస్తారా? కోనసీమ అనేది బన్నీ మీరు చూస్తుంటాను, అదొక సినిమా. బన్నీతో ఏ సినిమా చేయాలి, అప్పుడు బాగా యంగ్ బన్నీ, లవ్ స్టోరీ చేయాలి కదా, దాంట్లో ఇది ఎలా చెప్పాలని చెప్పి చేసాం. దానికి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు దాంట్లో గోదావరి తల్లి మీద ఒక సాంగ్ ఉంది. అవునండి, ఆ సాంగ్ని చాలా చోట్ల వాడారు, నేను చాలా ఆనందించాను. ఆ సాంగ్కి సుద్దాల అశోక్ తేజ గారు ఇది కూడా ఇచ్చారు. అంటే కోనసీమ గురించి ఇది కానీ మా ప్రాంతం గురించి కానీ ఏదన్నా చేసుంటే నేను ఆ సినిమా చేయటం, ఆ పోర్షన్ నాకు చాలా తృప్తినిచ్చింది లైఫ్లో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా అంటే పెద్ద కాజ్ అది. నిజంగా ఇప్పుడు తీసుంటే చాలా విమర్శలు చాలా వచ్చేవి, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. బట్ ఇప్పుడు మీరేం ఆలోచించి ఉండదు. అంటే మాకేంటంటే అదొక కళ, అది ఆఫ్ కోర్స్. అది రాజశేఖర రెడ్డి గారు అప్ టు అంటే ఎవరికి తెలియదు అది అంత ఉందని. దాన్ని రాయలసీమ వరకు నీళ్ళు వెళ్తాయి, ఇటుకో శ్రీకాకుళం వరకు నీళ్ళు వెళ్తాయి అనేది ఆ కెనాల్స్ తవ్వాక అర్థమైంది. బట్ అది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫినిష్ అవుద్దు నాకు తెలియదు, కానీ దాని మీద నేను ఒక సినిమా తీసారనేది మాత్రం నాకు ఒక హ్యాపీనెస్. వండర్ఫుల్. శరత్ కుమార్ గారు, శరత్ కుమార్ ఆ సాంగ్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చాడు, సాంగ్ అవార్డు వచ్చింది, మన అశోక్ తేజ గారు రాశారు. దాంట్లో ఎక్కడికి వెళ్ళినా మీరు మా ప్రాంతం అంతా కూడా ధవళేశ్వరం, కాటన్ దొర గారి విగ్రహాలు ఉంటాయి. ధవళేశ్వరుడు అని రాశాడు ఆయన. అంటే ధవళేశ్వరుడు అని అంటే ఏంటి సార్ అని అంటే ఆయన సెన్స్, కాటన్ ధవళ వర్ణంలో తెల్లగా ఉంటాడు, నీరుని తెచ్చాడు ఈశ్వరుడు. ఆయన దీనిలోంచి వచ్చింది, ఆయన మష్కిత్వంలోంచి వచ్చిన ప్రాజెక్టు. అందుకని ధవళేశ్వరుడు అని రాశాను డైరెక్టర్ గారు. చాలా ఆనందం పొంగిపోయాను. అది నిజం. కాటన్ దొర గారు కూడా ధవళేశ్వరుడు అనేది ఎంత ఎవరన్నా అసలు దానికి సూటబుల్ అంటే ఆయన గొప్ప పదం రాశారు ఆయన. అది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ సాంగ్ వేసేవారు. ఆయన ఎక్కువ వాటర్ గురించి మాట్లాడుతూ రైతుల మీద ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు నా మనసు అయితే పొంగిపోయేది, నా సాంగ్ వేస్తున్నారని. భగీరథుడు అంటారండి, పోలవరం ఆయన దానిలోంచి వచ్చిన ఇదేది. ఆ సాంగ్ వేస్తుంటే నాకు ఎంత ఆనందం అయిపోయేది. రైట్ సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్. సో బుజ్జి గారు, వినాయక్ గారు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? సో ఇది సినిమా బంధమా లేకపోతే అంతకంటే ముందు నుంచేనా?
సో ఇన్ని రోజులు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నారా ఇంతకాలం మీ ప్రయాణం ఉంటుందని? ఇంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుంది. ఉంటుందా? ఈ సినిమా నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. దీనికి ముందు చెప్పాలని చెప్పి ఆ సినిమా దాని కో-డైరెక్టర్, నేను ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాడిని. ఓకే. మా మామయ్య గారి దగ్గర అట్లానే పరిచయం ఇద్దరం. అట్లా తనకు ఫ్లాట్ ఉండేది జర్నలిస్ట్ కాలనీలో, ఇక అందరం ఉండేవాళ్ళం. ఇంకా అట్లా మీరు అలా అందరం డైరెక్టర్లే. నాతో ఉన్న నా అసిస్టెంట్స్ కావచ్చు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మా బ్యాచ్ అందరూ డైరెక్టర్లు అయిపోయారు. డైరెక్ట్స్ అయ్యారు అందరూ. అంటే థాట్ ప్రాసెస్ అంత ఒకేలా ఉండేదండి ఎవరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తప్ప వేరే ఇది లేదండి. ఓకే. సినిమా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఇప్పటికి కూర్చుంటే ఏదో సినిమాకి సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఆ ఇంట్రెస్ట్, జనరల్గా అప్పుడు విపరీతమైన కసి, ఏజ్, నిర్భయంగా ఉండడం. ఎప్పుడైతే ఎందుకు ఎవరికైనా ఫ్లాప్స్ వస్తాయంటే అండి, ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మనలో తెలియకుండా ఎలాగా దీన్ని సస్టైన్ చేయడం, ఎలాగా ఈ సక్సెస్ని, ఈ కథ ఆడుద్దా ఇదే అనే ఒక చిన్న భయం స్టార్ట్ అవుద్దట. అది నేను ఎక్కడో విన్నది. అది మనకి తెలియదు. అది వచ్చినప్పటి నుంచి మీ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి తీసుకుపోతూ ఉంటుంది. దానికి ఏజ్ అని ఇంకోటనో పేరు పెడతారు, బట్ అది కాదు. కన్విక్షన్ తగ్గుద్ది. అవుద్దా లేదా అంటే ఇప్పుడు ఆది సినిమా చేస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆవిడ సెల్ ఫోన్లో నుంచి తీసి మా ఫాదర్కి పీపీ నెంబర్ అప్పుడు ఫోన్ చేసి సినిమా రిలీజ్ ఫస్ట్ మార్నింగ్ షో కానీ ₹1,00,00,000 ఆఫర్ వస్తుందన్న. అప్పటికి అసలు డైరెక్టర్ ₹1,00,00,000 ఆఫర్ ఏంటి? డైరెక్టర్ ₹1,00,00,000 తీసుకుంటాడు. అసలు ఆ పదమే ₹1,00,00,000 అనే పదమే. మా సినిమా బడ్జెట్ 2 కోట్లు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మార్నింగ్ షో అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి. అది జరిగింది. మార్నింగ్ షో అవగానే నాకు కేఎస్ రామారావు పిలిచి ₹1 crore ఆఫర్ ఇచ్చాడు. నేను చేయలేదనుకోండి, చెప్తున్నా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, అది ఏమై ఉంటుంది ఆ వెర్రి. అప్పుడు అంటే నేను అన్నండి, ఏ గురు ఏంటి ఇలా ఉండేవాళ్ళు, మనకేంటి ధైర్యం తగ్గిపోయింది. ఏమనిపిస్తుంది వినాయక్ గారు? అంటే సో మనం స్పోర్ట్స్ గురించి చూసుకున్నా కానీ స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఒక్కోసారి రిథంలో లేరు, అది జరగదు, కుదరదు అనేది డక్అవుట్లు అవుతూ ఉంటారు. నార్మల్లీ అది. ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఉండడం అనేది స్పోర్ట్స్ చూసినా సినిమా చూసినా అక్కడ పోలుస్తూ ఉంటారు. సో మీ దృష్టిలో ఏంటిది అంటే ఆ కథలు రావా? మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు 2 గంటల్లో మీరు 2 రోజుల్లో రాశారు అది, రైట్? సో ఇప్పుడు దానికి కారణం, దానికి తప్పించుకుంటున్నారు, ఇలా మాట్లాడకూడదు అని కొంతమంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను కలిసిన వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, అంటే నాకేం తెలియదు కానీ చెప్పిన వాళ్ళని వింటూ నన్ను నేను అనలైజ్ చేసుకుంటే మాకు సంబంధం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. నేను తీద్దాం అనుకున్న సినిమా ఒకటి, తీసిన సినిమా ఒకటి, అన్నీ మనం చేసామనుకుంటాం తప్ప అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాటిల్లో మనం ఉంటాం, ఇవి మనం చేసామని అనుకుంటాం అన్న ఫీలింగ్. ఏది ఎవరు హెల్త్ పాడవాలని అనుకోరు, ఎవరు అందరూ కూడా వెల్ ఆఫ్గా ఉండాలనే కదా అనుకుంటారు. మరే ఎందుకు అవ్వట్లా అందరికీ? కొన్ని వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు ఎందుకు కిందకు వచ్చేస్తారు? వాళ్ళు ఏమో అనుకోరు కదా అలా కిందకు వచ్చేయాలని. సంథింగ్ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని నా ఫీలింగ్. సో వినాయక్ గారికి ఆలోచన చిన్నప్పటి నుంచి మామూలుగా ఉండేదా? లేదు. సమయం నేర్పించుద్దా? సమయం నేర్పించింది. అండ్ యూ హ్యావ్ ముట్టిగే పడితే మంచిగా అయితే తెలుస్తుంది. అలాగని మనం మారిపోతాము, మనకేదో ఇచ్చేస్తాం అనేది కూడా ఉండదేమోనండి. బట్ రియలైజ్ నాకు ఒక ఆయన చెప్పిన నాకు మంచి మాట, ఒక గురువు ఒక ఆయన చెప్పిన ఇది ఏంటంటే, అన్నీ మనం చేస్తాం అనుకుంటాం, అన్నీ మనం చేసామని మనం అనుకుంటాం, బట్ అవి జరుగుతూ ఉంటాయి, వాటిలో మనం ఉంటాం. అదే అంతే. ఒక్కొక్కళ్ళు కొంతమంది అది నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు.
మొట్టకాయలు తగులుతుంటే మాతో ఫిలాసాఫికల్ గా అనిపించినా మీరు మాట్లాడేది అంటే నాకు ఒక ఫిలాసఫర్ ఎవరు అంటే అలాంటి వాళ్ళే చెప్పారు. నేనేమి పెద్ద ఎక్కువ చదువుకున్న వ్యక్తిని కాదు, పెద్ద ఎక్కువ చదవను కూడా చదవను నేను. వెరీ వెరీ నైస్ సార్. కాకపోతే ఏంటంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం. నిజంగా లాజికల్గా కన్విన్సింగ్గా ఉంటే నిజం అనిపిస్తుంది. రైట్ రైట్ రైట్. అది తర్వాత నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ షో తర్వాతే ₹1,00,00,000 ఆఫర్. ఆ తర్వాత మీరు చూడని హైట్స్ లేవు సార్. సో ఆ తర్వాత చిరంజీవి గారు ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారు ఏంటి, నాగార్జున గారు మిస్ అయ్యారు సార్. అవును, ఎందుకు అలాగా? అది ఒకసారి అనుకున్నాం కానీ జరగలేదు సార్ అప్పుడు. అంటే ఎలా ఉండేదంటే సార్, పారిపోవడమే సరిపోయేది నాకు. ఎవరికి దొరకకుండా అటు ఇటు పారిపోవడం సరిపోయేది. అంటే నేను మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అందరు హీరోలతో చేయాలి, అందరు పెద్ద ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయాలి, నన్ను ఆ ప్రొడ్యూసర్ అడగాలి, ఈ ప్రొడ్యూసర్ అడగాలి, ఇలాంటి కళ్ళు ఉంటాయి కదా. ఆ డైరెక్టర్ జరిగింది మనకి అంత ఆ హైట్కి మనం వెళ్ళాలి అని. నాకు అన్నీ ఒకసారి అయిపోయినాయి, అది ఒకరోజే అయిపోయినాయి. అయిపోయి ఇంకా అక్కడి నుంచి నేను ఏ ప్రొడ్యూసర్ అడిగినా అప్పుడు నేను కమిట్మెంట్ అయిపోయి ఉండడం. ఏదో లోపల నాకు ఇంకోటి ఏంటంటే, సరే నాకు సక్సెస్, నాకు ఒక మార్కెట్ ఉంది, నాకు ఒక సక్సెస్ వచ్చింది. నా ఫ్రెండ్స్కి నాకు ఉపకారం చేసిన వాళ్ళకి నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడానికి, ఇప్పుడు నా కుటుంబం కన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ చూసుకున్న కుటుంబం మా సత్యనారాయణ రెడ్డి, గాంధీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం కావచ్చు, మా సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇలాగా మా బుజ్జి కావచ్చు, సురేష్ గారు కావచ్చు, ఇలాగా నేను ఎప్పుడూ ఆ సాగర్ గారితో ఉండటంతో సాగర్ గారి చుట్టూ వీళ్ళే ఉండేవారు. నాకు వెళ్ళి కదా కంఫర్ట్ మీన్స్ నా సక్సెస్ మనోళ్ళకే కదా ఉపయోగపడాలి అనే ఫీలింగ్ నాకు ఉండేది. అట్ ద సేమ్ టైం నన్ను ఎప్పుడు కూడా నన్ను గాజు బొమ్మలో చూసుకునేవారు వీళ్ళంతా. ఇప్పుడు ఆవిడున్నాడు అనుకోండి, నేను ఎక్కడున్నా నేను తను ఎక్కడున్నా ఉన్నాను, నేను ఏ షూటింగ్లో ఉన్నా 1 o'clock భోజనం చేసి గురు బ్రేక్ ఇచ్చా, తన సినిమా కాదు, నేను ఎవరి సినిమా చేస్తా, 1 o'clock ఫోన్ చేసి బ్రేక్ ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చానంటే తిన్నావా అంటాడు. తిన్నానంటే ఏమన్నా స్వీట్స్ ఏమన్నా స్వీట్ ఏమన్నా తింటావా తీసుకురానా అంటే సంథింగ్ ఇలాగ నాకు నా ఒళ్ళు నన్ను అలా చూసుకునేవారు అందరూ. టు బీ ఫ్రాంక్, నాకు జరిగినట్టుగా అంటే అంటే నన్ను నా ప్రొడ్యూసర్స్ చూసుకున్నట్టుగా ఏ డైరెక్టర్ని ఏ ప్రొడ్యూసర్స్ చూసుకొని ఉండరు. అట్లనే కాదండి, అది నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇంతవరకు తను ఎవరిని హట్ చేయటం చూడలే, ఓకే, కోపంగా మాట్లాడటం చూడలే. ఏదైనా ఉన్నా సరే తనే లోపల పెట్టుకుంటాడు కానీ బయట అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడు. అందరూ ఇతను ఎంత ప్రేమించాడో దానికి డబుల్ ప్రేమిస్తూ ఉంటాడు. ఓకే, అంత మంచితనంతో మాలాంటి నేను చాలా కొద్దిగా ఫెరోషియస్గా ఉండేవాడిని, బట్ అట్లాంటి నేను కూడా తను చూసే మారిపోయా. ఓకే, అయ్యి అంతకుముందు అరిసేవాడిని, కొట్టేవాడిని, తిట్టేవాడిని, అవన్నీ మానేసి రెగ్యులర్గా యాక్చువల్గా వీళ్ళందరిని చూసే నేర్చుకుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మనల్ని చూసే మారుతారు అవతల వాళ్ళు అనేది మేము ఖచ్చితంగా కనిపిస్తుందండి. నేను నాకు లోపల ఎంత కోపం వచ్చినా ఏం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు సరే చిన్న మాటని బాధపడతారు కదండి. బాధ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు గమ్ముని మాట అంటే ఏమవుతుందంటే అనేవాళ్ళకి నేనేమి పెద్ద కోపంతో అన్ను, పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇది మైండ్లో ఉండి కోపంతో ఏమి అనరు. కానీ తీసుకునేవాడు ఏదో ఇతను మనసు అయ్యా బాబు నన్ను ఇలా అనేసి చాలా ఎక్కువ తీసుకుంటారు. అంటే వీళ్ళది అన్నాడు అనుకోండి పొజిషన్లో ఉన్నవాడు, ఇంక నన్ను అసహించుకున్నారు, నాకు ఏంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతారండి. అది మనం అనుభవించినవి మన నుంచి కూడా మనం నేర్చుకున్నవి అలా ఉంటాయి కదా. వినయ్ గారు మృదు స్వభావులు. ఇప్పుడు ఇంత జర్నీలో సార్ మీరు డీల్ చేసిన ప్రాజెక్టులకి మీకు అంత సహనం కానీ మంచితనం నిజంగా మీకు లోపల వేరే ఏ ఉద్దేశం లేకపోయినా అలా అరవటం అనేది న్యాచురల్గానే చూస్తారు.
బట్ ఎవరి మీద అలా అరవడం లేదు అంటే కనుక నిజంగా ఇది బెస్ట్ క్వాలిటీ. కానీ నాకు ఒకసారి చాలా తిక్క వచ్చేస్తాను. అలాంటి ఉన్న వాళ్ళకి తిక్క వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. మామూలు తిక్క వచ్చినప్పుడు తిక్క ఎప్పుడన్నా ఒకటి సార్ చేసిన లేదు తిక్క వస్తే ఇంకా మ్యాక్సిమం ఇంకా 100 కూడా దాటిన తర్వాత వస్తుంది. ఇంకా ఆ టైంలో పక్కకి వెళ్ళిపోవడం ఏదో ఏదో చేసి అలా మౌనంగా ఉంటే భరిస్తా. రైట్ సార్. ఇంతకుముందు మీరు మాట అన్నారు వినాయక్ గారు, సో ఎవరికి ఎలాంటి అలవాట్లు లేవన్నారు. అవును సార్. సో ఇది నిజంగా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా అబచా అని ఒకసారి అనుకున్నా మీరు చెప్పే దాంట్లో సిన్సియారిటీ అర్థమవుతుంది. మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి నో మ్యాటర్ అమ్మాయిలు వెళ్ళటమే కాదు, మన ఇంట్లో ఉన్న మన కుర్రోడు వెళ్తా అన్నప్పుడు కూడా ఇప్పుడు తగ్గిందేమో కానీ ఇదివరకు ఆ ఇండస్ట్రీని వేరుగా చూసేవాళ్ళు. బికాజ్ ఆఫ్ ఇవి ఆటోమేటిక్గా మనం అలా కాకపోయినా మన చుట్టూ అలా ఉంటాయి కాబట్టి అలవాట్లు అయిపోతాయని భయం ఉండేది కదా సార్. కానీ మీరెవరు అంటే మీకు చెబితేనో ఎవరో ఇలా చేయకూడదు అంటే కాదు, మీ లోపల స్వభావం అదిగా అర్థమవుతుంది మాకు మీరు చెప్పేది. మీ బ్యాచ్ అంతా కూడా ఆ లేటర్ ఆన్ తర్వాత ఎదిగిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పార్టీలని చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కానండి, ఎవరికి ఏ అలవాటు ఉండేది కదా సార్. అందరూ ఈవినింగ్ ఏదో సరదాగా నా రూమ్కి వచ్చేవారు. నేను పడుకుని లేచేసరికి ఓ 50 మంది పడుకునేవారు. ఎలా చూస్తే మా హౌస్ ఓనర్ ఈ విధంగా ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది అయినా ఈ 25 సంవత్సరాల్లో మాకందరికి మా హౌస్ ఓనర్ శ్యామ్ గారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా టచ్ లోనే ఉంటారా సార్? ఆ శ్యామ్ గారు అతనికి అడుతుంటే ఎవరా నువ్వు అంటాడు. అంటే నేను ఆ రూమ్ నాకు కావాలని వాడిని, నాకేంటంటే పెంట్ హౌస్ ప్రశాంతంగా ఉంటుందని. అంటే అది కడుతుంటే ఇవ్వననేవాడు కాదు, రోజు అడిగించుకునేవాడు. అలా అయిన తర్వాత వెళ్ళాము. తర్వాత అలా ఫ్రెండ్స్ కింద అయిపోయి అలాగ అక్కడున్న ఒక సంవత్సరం కృష్ణ సినిమా గుర్తొస్తుంది. ఒక 20 నిజంగా ఇప్పటికి ఎన్నేళ్ళు సార్ ఇంటికి వచ్చి మీద 25 26 ఇయర్స్ 26 ఇయర్స్ నుంచి పాపం ఆయన మేము ఉంటాం, టచ్ లో ఉంటాం, అక్కడ పనిచేసే వాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ డేస్. వండర్ఫుల్ సార్. అందరూ ఆయన ఏంటి ఎంతమంది వస్తున్నారని ఏం ఉండేది కదా ఆయన కూడా. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కృష్ణ సినిమాలో సో ఆ ఇంటి మీద అది కావాలనుకోవటం, రవితేజ గారితో మీరు జయించింది అసలు నవ్వి చచ్చిపోయాం సార్. హ్యూమర్ ఇదంతా అంటే డెఫినెట్గా ఉంటుంది. సో డైరెక్టర్ అన్న తర్వాత ఆ దృష్టి వేరు. రైట్ సార్. మిమ్మల్ని చూస్తే మాత్రం కామ్గా ఉంటారు కదా. సో మీరు చూసిన సినిమాల్లో, మీరు తీసిన సినిమాల్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటి సార్? కామెడీ పరంగా అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ పరంగా అవ్వచ్చు. వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? నాకు అది నా ప్రాణం. ఫస్ట్ సినిమా కాబట్టి ఉంటుంది. చెన్నకేశవరెడ్డి చాలా స్టైలైజ్డ్గా, అంటే కలెక్షన్ పరంగా ఆది కన్నా తక్కువ కావచ్చేమో కానీ ఆది కన్నా తక్కువ అని కాదు, కొంచెం ఆయన బాలయ్యబాబు సినిమాల్లో కూడా కొంచెం తక్కువ కావచ్చు. బట్ ఫ్యాన్స్ కి బాలయ్యబాబుకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టమైన సినిమా. బాలకృష్ణ గారు చాలా అందంగా ఉంటారు ఆ సినిమా, సూపర్ గా స్టైలైజ్ గా. అంటే నేను మిస్ అయింది కూడా అక్కడే. ఆయన్ని నాకు పెద్ద హీరో దొరికారు, ఆయన ఇలా ప్రజెంట్ చేయాలి, అలా ప్రజెంట్ చేయాలి, ఆ పిచ్చిలో ఉండిపోయా. రిలీజ్ లో రికార్డు సార్ అది. ఎన్ని ఫ్యాన్స్కి భలే ఇష్టం. అది సక్సెస్కి కరెక్ట్గా రెవెన్యూ స్టాండే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మా సురేష్ గారు ఏదో అన్నాడు, అక్కడ నుంచి డిమ్మని పడ్డది. అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయింది. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పక్కన పెడితే ఈ సినిమాకి సార్ మీరు చెప్పారు ఇంతకుముందు 2 కోట్లని. నిజంగా ఫస్ట్ మూవీ మీది. అంతకుముందు 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా. నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసిన డైరెక్టర్లు వేరు, రైట్? ఈ సినిమా సబ్జెక్ట్ వేరు. బెల్లంకొండ సురేష్ గారిని ఒప్పించారు అంత పెద్ద బడ్జెట్. సురేష్ గారు ఈజ్ ఎ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అండి. ఆయన నాకు బాగా గుర్తు, వాళ్ళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన ఆయన ఒక్కడిని కూర్చోబెట్టి స్టోరీ నేరేట్ చేశారు. నేరేట్ చేయగానే ఆయన అన్న ఒకే ఒక మాట ఏంటంటే, వినయ్ నువ్వు ఏమనుకున్నావు, నువ్వు నాకు ఏం చెప్పావు అదే ఎక్కడ ఎంత కూడా కాంప్రమైజ్ అవ్వదు, దేని గురించి ఆలోచించు.
ఆయనకి నాకు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చేదంటే, ఇప్పుడు సపోజ్ విలన్ నేను రాజన్ పి దేవ్ అనుకున్నా, ఆయన వేరే ఎవరో ఇంకా పెద్దోళ్ళు ఎవరో ప్రకాష్ రాజ్ గారు అట్లా పెట్టాలి. హీరో ఫాదర్ దీంట్లో ఆవుతి ప్రసాద్ గారు, ఆయన వేరే కావాలంటారు. పెద్దోళ్ళు ఉండాలి, పెద్దోళ్ళు ఉండాలి, గ్రాండ్యూర్ కనపడాలి, పెద్దోళ్ళని పెట్టమని. నేను ఆయనతో మాట్లాడలాగా ఆయన చెప్పిన లేదు పెద్దోళ్ళు పెద్ద కాస్టింగ్ పెట్టండి అది ఇది. నేను మా ఆవిడతో చెప్పేవాడిని, గురు నాకు వద్దు అసలు, ఇదేంటి అని నన్ను ఆవిడ అడగకూడదు, నువ్వేం తీస్తున్నావు అని అడగకూడదు. నా కన్విక్షన్ నాకు ఉంది, నేను కథ చెప్పాను కదా, నచ్చింది కదా, అదే వస్తుంది స్క్రీన్ మీద. నువ్వేం చెప్తావు చెప్పు. కానీ అది నడుస్తుందా సార్ ఇండస్ట్రీలో? నడిచిద్దా? నాకు నడిచింది, అట్లా నడుచుకునేలాగా చేసుకున్నాడు ఆయన. నాకు సార్ నేను తీసిన ఇన్ని సినిమాల్లో కూడా నన్ను ఇదేంటని అని ఎవరు అడగలేదు సార్, నా ప్రొడ్యూసర్స్. నిజమా సార్? ఎస్. అంటే మేము చాలా వింటుంటాం, అంటే ఆ హీరో అందుకే అన్న నాకు జరిగినట్టు ఎవరికి జరగలేదు. ఫ్రమ్ ఫస్ట్ సినిమా నుంచి నా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా, సురేష్ గారు 3-4 సినిమాలకి ఆయనే, 4-5 సినిమాలకి ఆయన ఉంటారు. మావుడు అంటే మావిడ అన్ని సినిమాలు 5-6 సినిమాలకి మావిడ ఉంటాడు. అదుర్స్ అంతా మావిడే చూశాడు. నాని గారు, వంశీ గారు, అదర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళైనా మొత్తం మావిడే చూశాడు. ఆల్మోస్ట్ నాది ఏ సినిమా అయినా కూడా తిను వేరే సినిమాలకి ఆయన ఫోన్ చేసి అసలు మీ బాహుబలి ఆల్మోస్ట్ ఎవరు అరవింద్ గారు, ఇంకా అరవింద్ గారు అయితే ఇంకా అంటే ఒక చాలా నవ్వొచ్చే ఇన్సిడెంట్ ఏంటంటే, మా మావయ్య వచ్చి చూస్తున్నాడు ఒక రోజు షూటింగ్, పట్టిసీమలో చేస్తుంటే అరవింద్ గారు ప్రొడ్యూసరు, మల్లిటి సత్యనారాయణ రెడ్డి గారు అరవింద్ గారు ప్రొడ్యూసరు. మా ప్లైవుడ్స్ మీద నడిపిస్తున్నారు నన్ను, ఏది ఇసుక మీద, గోదావరి ఇసుకలో ప్లైవుడ్స్ వేసి నడిపిస్తున్నారు. ఇసుక మధ్యలోకి వెళ్ళి తీయాలి షూట్. ఎవరికైనా జరుగుద్ది అది జరుగుద్దా? ప్లైవుడ్స్ వేసి నడిపిస్తుంటే ఆయన అక్కడ నుంచి ఫోన్ చేసి, అరవింద్ గారు రీజన్ ఏంటి చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే మా మావయ్య, నా సొంత మేనమావ, ఆయన పేరు మారియే. ఓకే, చూస్తున్నాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఏంట్రా నిన్ను భూమి మీద నడవనవరా అన్నాడు. ఆయనకి వింతగా అనిపిస్తుంది. ఏంటి సార్ కారణం ఏంటి? ఏంటి ఇలా చూస్తున్నారు నిన్ను? అక్కడ పోలీస్ ఎస్ఐ ఎవరు మా బంధువులు, ఆయన వచ్చి ఆ ఎస్ఐ సెల్యూట్ చేసి, ఎస్ఐ సెల్యూట్ చేయగానే కానిస్టేబుల్స్ అందరూ ఇదిగా ఉండి, నా బందోబస్తుకి ఇక్కడికి వచ్చానండి అండి. నేను నాకు మావే ఏదో అవుతాడు తను, అర్థం ఉందా నీకు, ఏంటి సెల్యూట్ నాకు సెల్యూట్ చేస్తావండి నువ్వు అని. లేదు డ్యూటీ కదా అది ఇది అని. మా మావయ్య ఇలా విచిత్రంగా చూస్తున్నాను. చూస్తుంటే సరే వదిలేయాలి, ఏంట్రా ఏంటి నల్ల నడిపిస్తున్నారు ఏంటి, ఇలా చూస్తున్నారు ఏంటి, అదేంటి ఇదేంటి అన్నాడు. అంటే చాలామంది డైరెక్టర్లు ఉంటారు కదా, ఏంటి నువ్వేంటి ఇదేంటి నీకు అని. ఏం లేదు, నాకు బ్యాక్ పెయిన్, అందుకని బ్యాక్ పెయిన్ హాస్పిటల్ నుంచి వచ్చాను. అరవింద్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడిపించి, జాగ్రత్తగా చూడండి ఆయన అని మనుషులు పెట్టాడు ఆయన. అందుకని ఇల్లు నువ్వు టెన్షన్ అయిపోకు అని. నాకు బాగా గుర్తు నవ్వు వస్తాను. నిజంగా మీరు అంటే చెప్పినప్పుడు మేము అంత ఇదవ్వలేదు, కానీ హాస్పిటల్ నుంచి వచ్చినందుకు మీరు ఇసుకలో ప్లైవుడ్ లేయించి నడిపించడం అనేది, నా ప్రొడ్యూసర్స్ అలా చూసారు సార్ నన్ను. కాదు సార్, అది మీకు అంటుంటారు కదా సక్సెస్ అనేది తలకెక్కింది అని, ఎప్పుడు అనిపించలేదు? బుజ్జి గారు మీరు చెప్పండి సార్. లేదు ఎప్పుడు అనిపించలేదు. అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈజ్ ద సేమ్, అట్లానే ఉన్నాడు. ఈ 25 years లో అసలు మా ఇద్దరి మధ్య ఇంత కూడా ఎవరి మధ్య ఉండదు అసలు. ఎవరితో హార్ష్గా కానీ లేకపోతే ఇంకో రకంగా మాట్లాడు, ఎంతో ప్రేమతో ఇష్టంతో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే కూడా తెలుస్తుంది సాయంత్రం అయితే ఇప్పటికి. మధ్యలో వినాయక్ గారు ఒళ్ళు రావడానికి కారణం మీరు ఇచ్చిన స్వీట్ లేని వినికిడి సార్. అట్లా ఏం కాదులేండి, తిండి బాగా తింటాం అందరం కూడా, అసలు నో కాంప్రమైజ్ అసలు.
ఎట్లా కావాలంటే అట్లా హ్యాపీగా తింటాం. వినయ్ గారు, Yes, sir. ఇప్పుడు ఒకటే టైంలో మీతో పాటుగా పూరి గారు, రాజమౌళి గారు, మీ జర్నీ అంతా ఇంచుమించుగా ఒకే టైంలో స్టార్ట్ అయింది అవును. కదా సార్? ముగ్గురు చూడని హైట్స్ మామూలు హిట్స్ కాదు ముగ్గురు కూడా. ఇప్పటికి టచ్లో ఉంటారు సార్ రాజమౌళి గారు, పూరి గారు? మీరు ఒక షార్ట్స్లో నేను ఒకసారి చూశాను సార్ మీరు మాట్లాడేది. అసలు ఉండాలి అనుకుంటే ఒక్కరోజు పూరి గారిలాగా ఉండాలి. ఈ మాట మీరు రాజమౌళి గారి నాన్నగారు ఫంక్షన్స్లో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఏం సార్ పూరి గారి గురించి మీ మాటల్లో చెప్పాలంటే 2 మాటలు. ఎలా చెప్తాం ఒక మాటలో అంటే తెలియని అనుబంధం. లైఫ్ని తను చాలా తలబద్దలు కొట్టేసుకుని ఎంత సీరియస్గా అలా అలా చేసుకోడు. లైట్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. నాకు అది ఇష్టం. ఇప్పుడు మన సక్సెస్ మన ఫెయిల్యూర్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి సార్ ప్లీజ్. ఒకడు నాకు బాగా గుర్తు, శివమణి సినిమా పేరు. ఎవరు అతని ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? శివమణి మామూలు కమర్షియల్ సినిమాలన్నిటికీ కూడా ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వస్తుంది. ఏదైనా ఎనీ కమర్షియల్ సినిమా యావరేజ్ టాక్ వస్తే చాలా పెద్ద హిట్ కింద లెక్క. ఓకే ఓకే, ఇది క్యాల్కులేషన్ ఉంటుందా? కమర్షియల్ సినిమా మీకు ఆడేటప్పుడు కమర్షియల్ సినిమాని చాలా తక్కువ చూపుతో చూస్తారు. అది రిలీజ్ అయిపోయిన తర్వాత, అది డబ్బు సాధించిన తర్వాత అది చాలా గొప్పగా చూస్తారు. అదే కమర్షియల్ డైరెక్టర్స్కి మీకు మామూలు ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్కో వీళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ మీడియాలో కానీ పీపుల్లో అంటే మేధావి వర్గంలో ఉండదు. ఓకే, మాసెస్లో ఉన్నంత, సినిమా ప్రేక్షకుల్లో ఉన్నంత అంత ఇది క్రేజ్, ఆ రెస్పెక్ట్ ఏదో 4 పాటలు 4 ఫైట్లతో తీస్తారు. బట్ అది చాలా కష్టం. నాకు రాఘవేంద్ర గారు చెప్పారు, ఒక ఆర్ట్ సినిమా తీయాలని అంటే ఒక బుక్లో ఏదో కథ చూసి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డు తీసుకోవచ్చు ఎవరైనా. అంటే తప్పుగా కూడా అనుకోకండి, ఎవరైనా చూసేవాడు తీసుకోవచ్చు వినయ్. కానీ ఒక 5 పాటలు ప్లేస్మెంట్ చేసి, ఒక 5 ఫైట్లను ప్లేస్మెంట్ చేసి, అందరినీ కామెడీ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇవన్నీ ఒక కథలో పెట్టి, ఈ కథకి సంబంధం లేని విషయాలు 100 విషయాలు తీసుకొచ్చి ఒక కథలో అది కథగా అనిపించి హిట్ చేయటం ఎంత కష్టం. కానీ మనకు రెస్పెక్ట్ ఈ చూసేవాళ్ళు వాళ్ళు చాలా లైట్గా అనుకుంటారు దాన్ని, అదేదో పెద్ద గొప్పది అనుకుంటారు అని రాఘవేంద్ర గారు చెప్పారు నాకు. అంటే ఏదైనా దాని ఇది అనుకుంటే దాన్ని అనుకుంటుంది. అలాగా శివమణి సినిమా ఏదో పోయిందనో అదనో ఇదనో ఫస్ట్ డే వస్తూ ఉంటుంది కదా, తను చాలా క్యాషువల్గా ఫోన్ చూస్తుంటున్నాడు. ఫోన్ వచ్చింది, అవతలోడు అసలు ఆ డైరెక్టర్ని అడగొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి ఏమంటున్నారు జగన్ అన్నాడు. అటర్ ఫ్లాప్ అంటున్నారు, పోయిందంట సినిమా, రేపు వెళ్తాంలే అని. ఇలా ఎవరన్నా అనగలరండి? అంటే నేను చెప్పిందేమో పాలిష్ లాంగ్వేజ్లో, అతను మాట్లాడింది వేరే లాంగ్వేజ్లో. ఒకటే వర్డ్ పోయింది అంటే ఒక మాటతో ఇంకేంటి రేపు కలుద్దాం అని మళ్ళీ ఫోన్ చూస్తుండే. నాకు షాక్ అయిపోయి, ఏంటి ఇలా ఎంత ఈజీగా తీసుకుని, నేను కూడా ఆ టాక్ అలా ఉన్నప్పుడు తను ఎలా ఉంటాడో అనే ఫీలింగ్ మనకు ఉండదు. అసలు బిందాస్ నెక్స్ట్ ఏంటి అన్నట్టు. అలాగా ఎవరు ఉండలేరు. మీకు విషయం తెలుసా అండి, బాహుబలి రిలీజ్ అయిన 3వ రోజు 4వ రోజు కూడా బిగినింగ్లో బ్యాడ్ టాక్ వచ్చి రాజమౌళి గారు, ప్రభాస్ అందరూ ఒక డల్గా ఉన్నారు. 3 రోజుల తర్వాత ఒక చోట కలుస్తారు. అంత సినిమా చేసి 3-4 రోజుల తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్ ఒకళ్ళ ఇంట్లో ప్రొడ్యూసర్స్ రాజేంద్ర గారు వాళ్ళ అల్లుడు గారి ఇంట్లో కలుస్తున్నారు. నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తే అందరూ డల్గా ఉన్నారు, చాలా ఇదిగా. ఏంటి అంటే ఇలా ఉన్నారు. ఏంటంటే అంటే వాళ్ళు డల్ అయిపోయి ఉన్నారు. జగన్ అంటే జగన్ ఎంత లైట్గా ఉన్నాడు. ఏంటంటే మీకు ఏం తెలుసా, మీరు ఏ సినిమా తీశారు అసలు
వాళ్ళకి వాళ్ళు ఇంకా బిలీవ్ చేయలేకపోతున్నారు, అంటే బయట మాట్లాడేవన్నీ నిజమేమో అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ సినిమా రేంజ్ అది అర్థం అవడానికి వాళ్ళకి మినిమం 7 days to 10 days పట్టింది. బట్ ఆ 3-4 days వాళ్ళు అనుభవించింది అసలు ఎంత ఇదే, ఎంత డల్ అంటే బయట మాట్లాడుకుని నిజమని అనుకుంటున్నారు. ఒకటి చెప్పండి వినయ్ గారు, ఇప్పుడు మనం ఫామ్లో లేకపోతే మనకి హిట్ పడలేదు సినిమా అన్నప్పుడు హిట్స్ ఫ్లాప్ చాలా న్యాచురల్ సార్. సో మనం తీసుకునే దాన్ని బట్టి మనకు అర్థం కాకపోవచ్చు. లెట్స్ సే మీ ఫ్రెండ్ పూరి గారి సినిమా ఇప్పుడు తీసుకుంటే ఆయన కూడా కొంచెం బ్యాడ్ ప్యాచ్ నడుస్తుంది అనుకున్నాం. మీకేమనిపిస్తుంది తోటి ఫ్రెండ్గా, ఒక సాటి డైరెక్టర్గా ఎక్కడ లోపం అనిపిస్తుంది? అలాగా రీడ్ చేసుకుంటారు కదా. ఐ థింక్ ఇట్స్ నాట్ వెరీ అన్యాచురల్ టు ప్రాసెస్ సంబడీస్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. పూరి సక్సెస్లోనూ అలాగే ఉంటాడు, ఫెయిల్యూర్లోనూ అలాగే ఉన్నాడు, నేను అలాగే ఉన్నాను. బయట చూసేవాళ్ళ పర్సెప్షన్ మారదు తప్ప మాకు ఓకే లోపల ఒక ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, నాకు ఉంటుంది. జగ్గుకు ఉంటుందా ఉండదా అనేది నాకు పెద్ద తీసుకోవడం తనైతే పట్టించుకోవడం. ఊరికే ఇదే ఈ సినిమా అయిపోయింది కదా, నెక్స్ట్ కథ ఏంటో రాసుకుందాం అనుకునే టైప్ తను డిఫరెంట్. తన పక్కన పెట్టండి. నాకు మంచి కథ దొరికితే బాగుండు అంటే వింటాను. చాలా వద్దు ఇంకేదన్నా అనే ఒక దీనిలో ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నప్పుడు సో మనం ఉన్నట్లుగా అందరు ఉండరు అనేది కొత్తగా చెప్పనక్కర్లే, రైట్ సార్? మీరు బాగా ఇబ్బంది పడిన క్షణాలే ఉన్నాయా అవతల వాళ్ళ వల్ల? పెద్ద నాకు గుర్తున్నాయి లేవండి, గుర్తుంచుకోదగ్గవి లేవు. ఏదైనా ఒక్కటి నో చెప్పడానికి ఇబ్బంది పడేవారా? నాకు నరకం. ఏ చిన్న విషయానికి నో చెప్పాలన్నా కూడా నరకం. అదొకటే ఎక్కువ సార్లు అనుభవిస్తుంటా. ఓకే, బుజ్జి గారు చెప్పేవారా మీరు నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ అని? బికాస్ ఫిలాసఫర్స్ సే దట్ కాకపోతే అదొకటే సినిమా తీసేటప్పుడు మాత్రం అదే ఎందుకు వచ్చావురా అని చాలా టార్చరస్గా ఉంటుంది సార్. అది ఏదైనా ఒక విషయం తగ్గకపోతే కథలో మనం డెలివరీ చేసేది బెస్ట్ హిట్టే డెలివరీ చేయాలి. ఏంటి ఇంత చిన్న పెద్ద ఏంట్రా దీనికి ఇంత అని అనుకుంటారు వాళ్ళు. బట్ నాకు అది చాలా పెద్దది. అది వాళ్ళకి అర్థం కాదు. చూసే పర్సెప్షన్. మీరు అంటే ఇలా అనుకున్న దీంతో ఒకటి ఛత్రపతి హిందీలో తీయడం అనుకోవచ్చా? ఎవరి దీంతో తీశారు మీరు నిజంగా? అది అనుకోకుండా జరిగింది సార్. అది మన సురేష్ గారే. అవును, ఆబ్వియస్ గా. అదే విజేంద్ర ప్రసాద్ గారు అందరితోనే జాగ్రత్తగానే చేసాం. ఫ్లాపులు తీయాలని ఎవరు తీయరు, ఇది సక్సెస్ అవుతుందనే ఎవరైనా తీస్తారు. సక్సెస్ ఇన్ని సినిమాలు తీసిన హిట్ వాళ్ళకి తెలియదా సార్ ఏది ఇదవుతుంది ఏది క్లిక్ అవ్వదు? ఎందుకంటే ఒకసారి మీరు చూసుకుంటే ప్రేక్షకులు ఏది ఎంజాయ్ బాగా చేస్తారు థియేటర్లో దగ్గరగా చూసిన వాళ్ళు మీరు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ. బికాజ్ ఆ థియేటర్ అనుభవం కూడా మీకు ఉంది కదా. అదేమన్నా వెళ్ళిపోవద్దా అవదా? 100% హిట్లు తీసిన వాళ్ళు లేరు కదా సార్ ఎవరు. అదే దానికి తెలియదు, ఎవరు సమాధానం తెలియదు. అదే దానికి ఎడిటింగ్ రూమ్లో చూస్తాం బాగుంది అనుకుంటాం. మనం ఇక్కడ నవ్వుతారు అనుకున్న దానికి అక్కడ నవ్వరు. దేనికి నవ్వుతారో తెలియదు. ఇక్కడ ఇదేవి లేదురా అనుకునే దానికి అక్కడ నవ్వుతారు. వాళ్ళు ఫాలో అయ్యే కంటిన్యూటీ ఏంటి అనేది మనం వాళ్ళతో పాటు ఫస్ట్ మార్నింగ్ షోలో ఇక్కడ ఆయన చెప్తారు హరిరాంజావు గారు, ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమా మనకి ఏ తప్పు తెలియదు, మన్నాడు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మన తప్పులన్నీ తెలుస్తుంటాయి. అంటే ఇక్కడ బిట్స్ అండ్ పార్ట్స్గా చూస్తాం. అంటే ఇవాళ షూటింగ్ అయింది ఇవాళ చూసేస్తాం, అలవాటు అయిపోతాం దానికి. అలవాటు సూపర్ అని మాకు మేము సంకలు కొట్టేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేలిపోద్ది, తెలియదు. సరే, ఇప్పుడు ఆది తీశారు ఎన్టీఆర్ గారు, కమర్షియల్ మామూలు హిట్ కాదు. అదుర్స్ కథ అనుకున్నప్పుడు ఎవరన్నా అసలు ఎన్టీఆర్ని ఆ డైలాగ్స్ కానీ దాంట్లో ఉన్న సాహసం సార్ అది. అదే అంటాను, ఎవరు దాన్ని ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఎవరో దాని వెనక ఉన్న దీన్ని ఆలోచించరు. నాకు ఎంత ధైర్యం ఉండాలి సార్ అది. సార్ మీ ధైర్యం వేరు, మీరు మీ దాంట్లో వచ్చింది కాబట్టి. బుజ్జి గారు లాంటి వాళ్ళు మీరు ఏమంటే ఆయన ఏదంటే అదేనండి, అంతే, ఇంకా ఏముండదు. మేము ఎక్కడ రీసెంట్ గా విన్నాం, కోన వెంకట్ గారు అదుర్స్ 2కి రెడీగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు కూడా కుదిరితే చేద్దాం అన్నారు, వినయ్ గారిదే ఆలస్యం అనేది విన్నాము. ఉందండి, అది మైండ్ లో ఉందా ప్రాజెక్ట్? ఇంకా కథగా అయితే ఇంకా రాలేదు, కానీ
మ్యాచ్ చేయటం నాకైతే మనసు దాన్ని మ్యాచ్ చేసి అంత గొప్పగా ఆ, చేయగలం అని నేను అనుకోవట్లేదు. మీరే అనుకోవట్లే. తీయడానికి ఏముంది సార్, అది కెమెరా పెట్టి తీయడానికి కాదు, ఆ కంటెంట్ అవును ఆ బ్రహ్మానందం గారు ఆ టైమింగ్ కూడా వేరు. అవునండి. అది వేరు నిజంగానే. మొన్న మేము తిరుపతి వెళ్ళాం ఇద్దరం. ఆ, వెళ్తే ఒక ఆయన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత వస్తుంటే ఒక ఆయన పెద్దగా ఒక ఆయన ఉండి తీర్థం ఇస్తున్నారు. అంటే ఏంటి వినాయక్ గారు ఇప్పుడు అదుర్సుటు అంటే నాకు గొప్ప అవార్డు చెప్పనా సార్? సార్ చాలా అది నిజంగా చాలా గొప్ప అవార్డు. కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సార్ నేను దసరాదు ఆయన్ని విష్ చేయడానికి వెళ్ళాం. ఎవరండి? కె విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు. మీరు ఇంకా దసరాదు దశరథ్ గారు. ఓకే. వెళ్ళాము, కూర్చున్నాం సార్ అని చెప్పి ఆయన నన్ను చూడగానే ఆయన ఏమయ్యా వినాయక్, రోజు నేను భోజనం చేసేటప్పుడు నీ అదుర్సే పెట్టుకు చూస్తానయ్యా, టీవీలో అది ప్లే చేస్తుంటే అది నవ్వుకుంటూ చూస్తాను, ఎంత బాగా చేశారే వాళ్ళిద్దరు అదే అని ఆయన అంటే నాకు ఏంటి ఎక్కడికి విశ్వనాథ్ గారు, ఎక్కడ వినాయక్, నేనెవరు, నా సినిమా ఆయనకి ఇంత నచ్చి భోజనం చేసేటప్పుడు అది పెడతారయ్యా, పెట్టి అది ఆన్ చేసి పెడతారు, అప్పుడు వెళ్ళి భోజనం చేస్తాను నేను, కాసేపు చూస్తాను 15-20 నిమిషాలు, బాగా నవ్వుకుని ఎంత నవ్వుకుంటానయ్యా, ప్రతిరోజు చూస్తాను అన్నారు ఆయన. అంతకన్నా గొప్ప అవార్డు ఏముంది. ఇదొక హైట్స్ అయితే సార్, నా షోలోనే నేను ఒక డైరెక్టర్తో మాట్లాడుతుంటే హీ వాజ్ కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, అలా తీస్తారా మా బ్రాహ్మణుల్ని, వేరే వాళ్ళని ఎవరన్నా అంటే అందరూ ఊరుకోరేనా మమ్మల్ని టార్గెట్ చేయడమా? అది ఆయన కూడా డైరెక్టరే. ఏంటి సార్ మీరేంటి వినాయక్ని అంటున్నారా? నేను అడిగాను, వినాయక్ని అంటున్నారా మీరు, అదుర్స్ సినిమా గురించి మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతున్న దాని గురించి అని తెలుసు, అలా తీస్తారా, అందుకే నేను దానికి ఇదిగా నేను ఇంకో సినిమా తీశాను హీరో పౌరోహిత్యం చేస్తూ, సో అది నిలబెడుతుంది ఆ సీరియస్నెస్ అది ఇది. సో అంత తీసుకోవాల్సిన అవసరం ఉందా అని నాకు అనిపించింది. ఆ ఇంటర్వ్యూ చూసిన చాలామంది కమెంట్స్ కూడా అదే పెట్టారు. మీకు తీసేటప్పుడు మీకు అలాంటి బ్యాక్ క్లాష్ ఎవరి దగ్గర నుంచి వస్తుందని మీకు అనిపించలేదా? ఈ సినిమా గురించి ఎగ్జాక్ట్లీ అదుర్స్ గురించి అయ్యి ఉండదు సార్. అదుర్సు రిలీజ్ అయినా ఒక 15 ఏళ్ళ తర్వాత జరిగింది నేను చెప్తున్నాను. అదుర్స్ గురించి కాదు, నాకు అంటే నేను మీ ప్రోగ్రామ్ నేను చూడలేదు, కానీ అదుర్స్ గురించి కాదు, వేరే సినిమా గురించి ఒక పెద్ద ఆయన టీవీలో ఇప్పుడు అదుర్స్ తీశారు మా మీద, ఎంత చక్కగా ఉందో, మాకే నవ్వొచ్చేలా ఉంది. జనరల్ పర్సెప్షన్ సార్, నాకు ఎదురైంది నేను మీకు చెప్తున్నా. దానికి రిలేటెడ్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, నేను అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్ రాంగ్ అయితే రాంగ్ అవుతుంది, మనం ఇంటెన్షనల్ గా రాంగ్ ఎప్పుడు. ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి ఆయన తీసిన కళాఖండాలు మనకు తెలిసినవి, ఆయన అంత సరదాగా తీసుకున్న తర్వాత ఇంకా ఏంటి సార్ ఆయన. సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు, ఏమున్నాయి కథ మీద వర్క్ చేస్తున్నాను, పూర్తిగా నచ్చిన తర్వాత చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను. మళ్ళీ రౌండ్ వేస్తారా మొత్తం అందరు పెద్ద పెద్ద స్టార్స్? చూద్దాం. ఇప్పుడు ఇన్ని హిట్స్ తీసిన తర్వాత మీకు మైండ్ లో ఏంటంటే, ఇప్పుడు వినాయక్ గారు అనగానే మాకు లేచే సూమోలు, లారీలు అవేనా, లేదంటే ఇంకా ఏమన్నా ఉందా? ఇలా అనకూడదనే ఆగుతున్నాం. ఓకే, ఇంకెప్పుడు ఇదేనా అనేది వద్దు మనకి, ఏదైనా కొత్తగా దొరికితే చేద్దాం, లేకపోతే హ్యాపీగా కూర్చుని కౌరులు చెప్పుకుందాం, దొరికితే చేద్దాం, మంచిది. ఓకే, అంటే ఆ కొత్తదనంలో ఇప్పుడు అంటే సినిమా చూసే విధానం కూడా మారిపోయింది కదా సార్, బికాస్ ఆఫ్ కరోనా తర్వాత మనం వచ్చిన ఓటీటీ కానీ వరల్డ్ కంటెంట్ మన చేతిలో ఉన్న విధానం కానీ కంప్లీట్గా మారిపోయింది, రైట్ సార్? దీంట్లో మీరు మిమ్మల్ని ఎక్కడ ఫిట్ చేసుకోగలరు? అదే చెప్తున్నాను సార్, మనం ఏదో అనుకోవడం కాదండి, మనకి ఆ దొరికిన దాన్ని బట్టి ఒకటి మనం సినిమాని ఏదో రకంగా హిట్ చేయడానికి దాంట్లో కామెడీని చూపించడం, లేకపోతే ఒక పాటలను చూపించడం, ఇవన్నీ చేసాం కదా ఇప్పుడు వరకు, అది వద్దు ఇప్పుడు. ఓకే, అలా వద్దు. ఆ సినిమా కథ అది ఏం కోరుకుంటుందో అది ధైర్యంగా నమ్మి తీద్దాం, అది దొరికితే చేద్దాం, లేకపోతే ఊరుకుందాం, ఏంటి నష్టం.
అని- అంటే చాలా ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని అడుగుంటారు కానీ వినయ్ గారు, మేము అడగకుండా ఉండలేము. బికాజ్ ఠాగూర్లో ఒక సీన్లో మీరు చేసిన యాక్టింగ్ దానికి నాంది అనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని హీరోగా చేయాలని వచ్చిన ముందు వాళ్ళైనా కానీ ముందుకు వచ్చిన వాళ్ళైనా మీరు ట్రై చేద్దాం అనిపించింది అయినా ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అని నేను అనుకుంటా. బికాజ్ ఆ సీన్లో మీరు పండించిన ఎమోషన్ ఏదైతే ఉందో, రైట్ సార్. సో ఇలాగా నటుడుగా ఇప్పుడు చాలామంది ఒక దీని నుంచి క్రాఫ్ట్ నుంచి ఇంకో క్రాఫ్ట్కి వెళ్ళటం కూడా చూస్తున్నాం కదా సార్. అలాగా మీకు ఏమన్నా మైండ్లో ఉందా నిజంగా చెప్పనండి, సార్? అసలు ఆ సీన్ కూడా నేను అనుకుని చేసింది కాదు. ఆహా. అది అన్నయ్య ఆ రోజు చిరంజీవి గారి పెళ్లి రోజు ఆయన విష్ చేయడానికి నేను ఠాగూర్ మధు గారు వెళ్ళాం. మధు గారు తీసుకెళ్ళారు. వెళ్తే వినే ఆ సీన్ ఒకటి ఉంది కదా, అది ఎప్పుడు అది చేయలేదే అన్నారు. అంటే దాంట్లో యాక్ట్ చేసే కుర్రోడు కోసం చూస్తున్నాను, అది దొరకట్లేదు. చాలాసార్లు చెప్పాను కూడా, ఇది దొరకట్లేదు నాకు. మొన్న అబిట్స్లో కుర్రోడు కనిపించాడు కానీ అవ్వలేదు, అడిగేం రావట్లేదు అన్న. అంటే మీరు చేయొచ్చుగా సార్ అన్నాడు పక్కన రాజరవీంద్రుడు. అంటే కురగాయ అన్నా నేను. అంటే బాగుంటుంది చెయ్యి చిరంజీవి గారు, నీ కళ్ళు బాగుంటాయి చెయ్యి అన్నారు ఆయన. అంటే వద్దనే నాకేం రాదన్న. అంటే బలేవుడు, నువ్వు సీన్ చెప్తున్నప్పుడు నువ్వు బాగా చెప్తావు, బాగా యాక్ట్ చేస్తావు నువ్వు, పెట్టి ఈరోజు షూటింగ్ పెట్టండి మధు గారు అన్నాడు. ఆయన నాకు ఆయన పెళ్లి రోజు అనగా నా సీనే గుర్తొస్తుంది. ఆ పెళ్లి రోజు వెళ్ళి నైట్ షూట్ చేసి అప్పటికప్పుడు అనుకుని షూట్ చేసింది సీన్. ఏమో మరి తెలీదు, నేను చేసాను. చేసిన తర్వాత అందరూ చాలా భలే చేశారు అంటారు. ఏంటో నాకు మరి మామూలుగా చేయలేదు, సీరియస్ గా. అంటే మీలో మనకి తెలియకుండానే నటుడు ఉన్నాడా అనే దానికి అది చెప్పొచ్చు. ఈ 25 years లో సార్ వినయ్ గారు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఈ కథ చేద్దాం అని ఎవరికైనా నరేషన్ ఇచ్చారనుకోండి, అసలు ఇంకా నో అనే క్వశ్చన్ ఇంతవరకు చూడాల. అది ఓకే, వెళ్ళి వెనక్కి రావడం అనేది లేదు. ఓకే, అంత బాగా నరేట్ చేస్తాడు కూడా, ఓకే, విత్ పర్ఫార్మెన్స్లు అన్ని చేసి చూపిస్తాడు. చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది చేసే హీరో. సార్ మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం, ఒక లీక్ అన్న ఇవ్వండి సార్. ఏం రాబోతుంది ఏంటి? ఏం లేదు, కథ మీద వెతుకుతున్నాం. కథే వర్క్ చేస్తున్నారు. ఏం జోనర్ పోనీ అట్లీస్ట్? యాక్షన్ జోనర్. యాక్షనే, యాక్షన్ జోనరే. ఇప్పుడు మనం చేసిన ఈ రాయలసీమలో అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి. వేరే ఏదైనా కొత్తగా వెతుకుదాం గురు అని అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు సార్ ఖాళీ సమయంలో? ఎవరు మీరు? కౌలు చెప్పకుండా పంచ్ పడింది, పంచ్కే పంచ్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంటే వరల్డ్ సినిమా మన చేతిలోనే ఉంది కదా, బాగా ఏవి అట్రాక్ట్ చేస్తుంటాయి మిమ్మల్ని? నన్ను అడిగితే అసలు 20 వెబ్ సిరీస్ గురించి కరెక్ట్గా చెప్తాను మామూలుగా, బికాజ్ అంత కనెక్ట్ అయిపోయింది. నేను ఒకరోజు నాకు వెబ్ సిరీస్ అంటే భయం వేసింది సార్. సార్ దసరాది ఏదో ఒక అన్న అదేదో వెబ్ సిరీస్ ఏదో పేరు కూడా గుర్తులేదు సార్, బాగుంది చూడు అన్నాడు. అది పెడితే అలాగా ఈరోజు నైట్ సమ్మెరం 10 o'clock పెడితే రేపు మార్నింగ్ 10 o'clock వరకు చూస్తూనే ఉన్నాను. అది అట్లా ఉంటుంది మనతో మొత్తం నైట్ అంతా. అక్కడ నుంచి నా క్లాక్ చేంజ్ అయిపోయింది. నిజం సార్. అమ్మ బాబాయ్ వీటి జోలికి వెళ్ళకూడదు, అడిక్షన్ వీటి జోలికి వెళ్ళకూడదని అనిపించి అయినా వదలలేదు. వెబ్ సిరీస్ తక్కువ, నెట్లో ఈ మామూలు సినిమాలు చూస్తాం. రైట్, వండర్ఫుల్ సార్. సో తొందరగా తీయండి సార్, మేము వెయిటింగ్. మీ సినిమా డేట్ ఏదైనా ఇప్పుడు చెప్పరు కాబట్టి అట్లీస్ట్ ప్రామిస్ దెమ్ దట్ యూర్ కమింగ్ వెరీ సూన్. అది వచ్చి 25 ఏళ్ళు అయిందంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మాకు ఏదో నిన్న మొన్న అన్నట్టుంది మాకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మాకు ఇంత మంచి జీవితాన్ని ఇక్కడ కూర్చునే ఒక హోదాని అవకాశాన్ని కలగజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. చివరిగా త్వరలో మంచి సినిమాతో మేము ముందుకు వస్తాం మళ్ళీ. రైట్ సార్. సో గివెన్ ఏ చాయిస్ అనేది ఉండదు కాబట్టి మీరు బుజ్జి గారు చెప్పినట్టు మీరు కథతో వెళ్ళాలే కానీ మీ కన్విక్షన్ తోటి అని ఇంకా అది స్క్రీన్ మీద పట్టమే అనేది మేము విన్నాం కదా సార్. మిమ్మల్ని పర్సనల్గా అడిగితే రైట్, అఫ్ కోర్స్ మీరు పెద్ద పెద్ద హీరోలతో అందరితో తీశారు, ఇప్పుడు వాళ్ళు వేరే జానర్లో ఉన్నారు, ఎవరితో మీరు కనెక్ట్ అవుతారు మీ కథకి అనుకుంటే కనుక? కాదు సార్, ఎప్పుడైనా ఏదైనా సరే డిసైడ్ చేసేది స్టోరీయే సార్. స్టోరీ అంటే ఇప్పుడు నేను చేసిన హీరోలందరికీ నేనంటే ఇష్టం.
నా హీరోలు అంటే నా హీరోలు అందరూ నాకు ఇష్టం. ఒక కథ ఏదైనా డిసైడ్ చేస్తా సార్. ఒక కథ ఒక హోమం లాంటిది. చూడండి, మంచి హోమం పెడితే చక్కగా జరుగుద్ది. అది ఇట్ ఈస్ ఆన్ ది వే నాకు తెలుస్తుంది. ఒకటి జరుగుతుంది, అది బాగా వస్తుందని నా ఫీలింగ్. వండర్ఫుల్ సార్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సందర్భంగా నేను పర్సనల్గా ఆది సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అలాగే ఆ సినీ నిర్మాత నాగలక్ష్మి గారికి, మా బుజ్జికి, అందరికి అన్నిటికన్నా ముందు ఒక అద్భుతమైన నటుడు, అద్భుతమైన మనిషి, నా హీరో నందమూరి తారక రామారావు గారికి అంటే నందమూరి తారక రామారావు గారికి అంటే ఇది ఇలా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ మా తారక్కి నా మనసు నిండా చాలా కృతజ్ఞతతో నిండిన, ఏం చెప్పాలి, చాలా కృతజ్ఞతతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సూపర్ సార్, మీ కళ్ళలో తెలుస్తుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మాటల కంటే కూడా. సో వంశీ గారు, నాని గారు ఇద్దరు కాంబినేషన్తో కూడా మాకు సినిమా కావాలి. అదుర్స్ తర్వాత నేను వంశీ అండ్ సో మీ కాంబినేషన్ అంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి, నవ్వుతూ వచ్చే గూస్ బంప్స్ అవి. ఉంటుందండి, ఏమన్నా ప్లానింగ్ ఉందా? అది కూడా ఏముందండి, అందరూ ఒక తానుకుంటలేదు. రైట్, వెరీ బెస్ట్ సినిమా చేసిన వాళ్ళే. రైట్ సార్, సో ఆ సందడి మళ్ళీ సినిమాకు కూడా కావాలి. రైట్, మీ బొట్టు వాళ్ళు అసలు గ్యాప్ తీసుకోకూడదు. బికాజ్ మీరు ఒక సినిమా తీస్తే ఎన్నో కుటుంబాలు దాంట్లో ఉంటాయి కాబట్టి చాలా మంది చెప్తుంటారు అలాగా. సో మీరు సో సిరీస్ ఇంకా మొదలు పెట్టండి, ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా ఆగకూడదని, మళ్ళీ గ్యాప్ మీరు తీసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది. సో హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ స్పెషల్ టాక్ ఆన్ ఉగాది విత్ వివి వినాయక్ అండ్ నల్లమల్లి బుజ్జి గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.